అది అది అటువంటి కానీ అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ గారు ఆ ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు మీరు రాసిన పాట అసలు ఆ సీన్ యొక్క ఎమోషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. నిజంగా అది అసలు కుదిరింది అలా. ఒక ఒక యువరాజు వాళ్ళ రాజ్యంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ఫీల్ ఉంటుంది కదా, యా 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 అంటే ప్రకృతి కూడా అతన్ని ఆహ్వానిస్తున్నట్టు పూలు పడుతూ. అసలు ఆ సందర్భంలో ఉన్న క్లిష్టత అదండి. యాక్చువల్లీ వస్తున్నవాడు వారసుడు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు, తెలీదు. కానీ ప్రకృతికి తెలుసు. సో స్వాగతం ఎవరు పలకాలి? స్వాగతం పలకాలి, ఇంట్లో వాళ్ళు పలకరు. ఎవరు పలకాలి అప్పుడు? ప్రకృతే పలకాలి. కాబట్టే అందుకనే మనం రాసిన సాహిత్యంలో కూడా గొడుగు పట్టింది గగనమే, కదిలి వస్తుంటే మేఘమే. దాంట్లో చిన్న టిపికాలిటీలో, అంటే నేను అది రాస్తున్నప్పుడు ఇదేమీ రాసిన తర్వాత విశ్లేషిస్తున్నది కాదు. నేను రాస్తున్నప్పుడే అనుభవించి రాసింది ఏమిటయ్యా అంటే, ఇంత పెద్ద ఆకాశం అనేటటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఒక మేఘం లాంటి రైటర్ని వస్తున్నాను, నన్ను ఆహ్వానించారు త్రివిక్రమ్ గారు అని చెప్పటం, ఆ లైన్లో అంతర్లీనంగా ఎలాగైతే ఆ పాత్ర, ముఖ్యంగా ఆ పాత్ర బంటి అనే పాత్ర వస్తున్నప్పుడు ఈ ప్రపంచం ఎలాగైతే గొడుగు పట్టింది గగనమే కదిలి వస్తుంటే మేఘమేన ఆ పాత్రకి ఎలా చెప్పానో, నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడుతుంటే మేఘం లాంటి నేను అడుగు పెడతా ఉంటే ఆకాశం లాంటి ఇంతమంది గొప్పవాళ్ళు నన్ను ఆహ్వానించారని చెప్పడం కూడా ఆ లిరిక్ లో కుదిరింది అలా. ఓకే, ఆ పాత్రకి మీకు పోలికలు ఉన్నాయి. అంటే నేను ఎప్పుడూ ఒక మాట చెప్పానండి, కవితా కన్యక వృణీతే స్వయం అని. నేను అదేమి దిశనాహంకారంతో చెప్తున్న మాట కాదు. ఎందుకంటే నేను నా చిన్ననాటి నుంచి ఏ రోజు కూడా, అంటే ఈ రోజు వరకు ఇప్పటి సుమారుగా 150-200 పాటలు రాసిన తర్వాత కూడా నేను ఎప్పుడు భావించింది ఒకటే, ఏ రోజు నేను రాశారని ఎప్పుడు భావించలేదు. నాలో ఏదో చైతన్యం ఉండి ఆ చైతన్యం రాసి చైతన్యం అక్కడ నుంచి రాసిన తర్వాత, అంటే పాట రాయటానికి ముందు నేను కళ్యాణ్ చక్రవర్తి, పాట రాయటానికి తర్వాత నేను కళ్యాణ్ చక్రవర్తి, పాట రాసేటప్పుడు మాత్రం నేను కళ్యాణ్ చక్రవర్తి కాదని నేను నమ్ముతాను. నాచే రాయబడింది, నాచే రాయబడింది, నేను రాయలేదు, అది నాచే రాయబడింది. గొప్ప సంస్కారం. లేదు నిజంగా కూడా, అంటే అంటే ఇది నాది అని ఫీల్ అయిపోవటం కంటే గొప్పతనమే ఉంది. అదే అంటే మనం ఇంత సారస్వతంలో మనం, అంటే మనం వెనక్కి వెళ్ళి ఎందుకు మన పెద్దలందరూ పుస్తకాలు చదవాలి, జ్ఞానం పెంపొందాలి అనేది ఎందుకు అంటున్నారంటే, పుస్తకం ఉద్యోగం కోసం కాదు, పుస్తకం వృత్తి కోసం కాదు, పుస్తకం ఉపాధి కోసం కాదు, పుస్తకం జ్ఞానం కోసం. పుస్తకం అనేది మనం ఎంత, అంటే మన ప్రాచీన సాహిత్యం, ఇప్పుడు నేను పుస్తకాలు చదవమని కూడా చెప్పను, ఎందుకంటే ఇప్పుడు ఆడియో ఫైల్స్, జనరేషన్ మారిపోయింది. మనం చాలా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ విషయాన్ని మనం ఎలా తెలుసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్, కానీ పుస్తకాల్లోనే చదవాలనేటటువంటి ఛాందసం అక్కర్లా. ఎలాగైనా సరే మన ప్రాచీన సాహిత్యపు విలువలన్నీ కూడా వ్యక్తిత్వ వికాస విలువలు, వ్యక్తిత్వాన్ని పెంపొందించేటటువంటివి. అవి మేము మా గురువుల ద్వారా మేము నేర్చుకున్న దాంట్లో మాకు తెలిసింది ఏంటంటే, సాక్షిభూతంగా ఉండి బ్రతకటం నేర్చుకోమని చెప్పేవారు మా గురువులు. అదే మేము ఇప్పటిదాకా